ఎంపీలకు మాత్రం క్యాబినెట్లో స్థానం దక్కింది. తీరా ప్రత్యేక హోదాను ఎంత తాకట్టు పెట్టారంటే బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కోసం ఆ రోజుల్లో ఎవరైనా పోరాటాలు చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, వాళ్ళను కూడా జైల్లో పెట్టారు చంద్రబాబు గారు. ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు ఆ రోజు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, ప్రత్యేక హోదా రాగం పాడారు. ఆ రోజుల్లో జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రత్యేక హోదా కోసం. ఇంకా మూకుమ్మడిగా అందరు ఎంపీలను అంటే వైసీపీ ఎంపీలు, టీడీపీ ఎంపీలు అందరము కలిసి రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నారు. అంత ఒత్తిడి చేసి అంత ప్రయత్నం చేసిన జగనన్న గారు నిజంగానే ముఖ్యమంత్రి హోదా ఇస్తే ఒక ఛాన్స్ ఇస్తే ప్రత్యేక హోదా వస్తుంది కాబోలు అని ప్రజలందరూ నమ్మి జగనన్న గారి చేతుల్లో బాధ్యత పెడితే ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి బీజేపీకి బానిసగా మారారు తప్ప ప్రత్యేక హోదా ఊసే లేదు. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేసింది లేదు, ఒక నిజమైన ఉద్యమం చేసింది లేదు, కనీసం వాళ్ళని నిలదీసింది లేదు, కనీసం వాళ్ళని అడిగింది కూడా లేదు. ఈరోజు ప్రత్యేక హోదా లేదు కదా, మనకు ప్రత్యేక ప్యాకేజ్ కూడా లేకుండా పోయింది. ఒక ప్రత్యేక హోదా, ప్రత్యేక స్పెషల్ స్టేటసే కాదు, ఏది లేకుండా పోయింది. కనీసం పోలవరం చేసుకుందాము, కనీసం పరిశ్రమలు రాకపోయినా ప్రత్యేక హోదాలో పరిశ్రమలు వచ్చేవి. అవి రాకపోయినా పోలవరం పూర్తయినా కూడా మనకు అగ్రికల్చర్ వైస్ అయినా అన్నపూర్ణలాగా మారేది. 80% భూములకు నీళ్ళు వచ్చేవి, ఏ ఇబ్బందులు లేకుండా కనీసం అదన్నా చేసుకుందామంటే పోలవరం కూడా తాకట్టు పెట్టారు. చంద్రబాబు గారేమో ఒక రాజధాని అని అమరావతిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని కన్ఫ్యూజ్ చేశారు. పోనీ మూడిట్లో ఏ ఒక్కటైనా అయ్యాయా అంటే ఏ ఒక్కటి కాదు. ఇప్పుడు మనకు 3 1 రాజధాని ఒకటైనా ఉందా? ఏదీ లేదు, ఏది అర్థం కాని పరిస్థితి. మరి ఏమి సాధించుకున్నట్టు? 10 సంవత్సరాలు అయిపోయింది, మనకు ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, రాజధాని లేదు, అభివృద్ధి లేదు.